సీఎం రేవంత్ రెడ్డి మరోసారి హరీష్ రావును టార్గెట్ చేస్తూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గతంలో పెట్రోల్ బాటిల్ తో జరిగిన ఘటనను ప్రస్తావిస్తూ పెట్రోల్ తెచ్చుకున్న అగ్గిపుల్ల మర్చిపోయారంటూ సెటైర్లు వేశారు. డ్రామాలు బాగా చేశారంటూ ఎద్దేవా చేశారు. అంతేకాదు రాజకీయ ప్రత్యర్థులు రాష్ట్రంలో కరువు రావాలని, రైతులు చనిపోవాలని, సంక్షేమం రావాలని కోరుకుంటూ అర్ధరాత్రి అఘోర పూజలు చేస్తున్నారని రేవంత్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. ప్రభుత్వం కూలిపోవాలని, రాష్ట్రం అల్లకల్లోలంగా మారాలని కోరుకునే వాళ్లకు ప్రజా జీవితంలో ఉండే అర్హత ఉందా అని ప్రశ్నించారు. తనపై టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ పై చేతబడి చేశారంటూ కూడా రేవంత్ వ్యాఖ్యలు చేశారు. రేవంత్ వ్యాఖ్యలకు హరీష్ రావు అంతే ఘాటుగా స్పందించారు. ఇచ్చిన హామీలను అమలు చేయలేక తమపై ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ మేనిఫెస్టోలో 420 హామీలు ఉన్నాయని, రేవంత్ ప్రసంగంలో 420 అబద్దాలు ఉన్నాయంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దేవుడి మీద, చర్చిల మీద, దర్గాల మీద ఒట్లు పెట్టి ప్రజలను మోసం చేశారని రేవంత్ పై హరీష్ రావు విమర్శలు గుప్పించారు. దేవుళ్లను మోసం చేసిన గరానా మోసగాడు అంటూ తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు. అంతటితో ఆగకుండా తనపై అఘోర పూజలు చేశారన్న ఆరోపణలకు ఆధారాలు బయట పెట్టారని హరీష్ రావు సీఎం రేవంత్ రెడ్డికి సవాలు విసిరారు. ప్రభుత్వ అవినీతి అక్రమాలపై తాము ప్రశ్నిస్తుంటే వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ నిరాధార ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. చిల్లర మాట్లాడిన ప్రజల పక్షాన ప్రశ్నించడం ఆపను అని స్పష్టం చేసిన హరీష్ రావు తనపై చేసిన ఆరోపణలకు ఆధారాలు చూపకపోతే కోర్టును ఆశ్రయిస్తానని హెచ్చరించారు. అన్ని కుట్రలు చేసిరు, ఇక శాతం అయితలేదని నిన్నమన్న ఒక ఆయన పోయిండా. తమిళనాడు రాష్ట్రం పోయిండు, కర్ణాటక రాష్ట్రం పోయిండు. ఏమైనా మంచి కోరుతాడు అనుకున్నా, మంచి కోరలే, అఘోర పూజలు చేస్తున్నాడా. ఇంత ఘోరం ఎక్కడ నన్ను ఉంటుందా? 10 ఏళ్ళు మంత్రిగా చేసినోడు, అన్నం తినేటోడు ఎవడన్నా ఈ రాష్ట్రంలో కరువు రావాలి, రైతులు చచ్చిపోవాలి, సంక్షోభం రావాలి, ప్రభుత్వం కూలిపోవాలి, మొత్తం రాష్ట్రం అల్లకల్లోలం అయిపోయి శవాల మీద అధికారంలోకి రావాలని అఘోర పూజలు, అర్ధరాత్రి పూజలు, ఇంత దుర్మార్గుడు ఎవడన్నా ఉంటాడా? నా మీదనో మా మహేష్ గౌడ్ మీదనో చేతబడి చేసిందంటే మేము ఎట్లైనా ఎదుర్కొంటాం. ప్రజల మీద చేతబడి చేసేదేంది? ఇవాళ ఆయన సన్నాయి నొక్కులు నొక్కుతుండో ఆయన మహేష్ గౌడ్ కు నోటీస్ అన్నాడు. నేను సూటిగా అడుగుతున్న మెదక్ గడ్డ మీద నుంచి కర్ణాటకలో, తమిళనాడులోనో నువ్వు పోయిన గుళ్ళకు పోయినట్టు నీ సోషల్ మీడియాలో కానీ లేకపోతే నీ దినచర్యలో ఎక్కడ కూడా ఎందుకు ప్రకటించలే? మరి నువ్వెందుకు శివమొగ్గ గుడికి పోయింది చెప్పలేదు? తమిళనాడులో ఏ గుడులకు పోయినావు నువ్వు? ఆ గుళ్ళల్లో జరిగే అఘోర పూజలేంటివి? నీకు పూజలు చేసిన పూజారులు ఎవరు? వాళ్ళ వివరాలు బయట పెట్టు. ఇవాళ బావ కోసం బామ్మార్ది దిగండు. బామ్మార్ది మా బావ మంచి గుడికి పోయినని చెప్పి పక్కన ప్రెస్ వాళ్ళకి అంటున్నట. ఈ కాంగ్రెస్ వాళ్ళకి తెలియదు, వాళ్ళ కోసం కాదు, మా మీద శాతబడి చేపించిన. అందుకే మా నాయన ఫామ్ హౌస్ నుంచి బయటకు వస్తలేడు, అష్ట దిగ్బంధం చేసి శాతబడి చేశాని బామ్మార్ది పక్కన ఉన్న ప్రెస్ వాళ్ళకి చెప్తున్నాడు. అసలు అఘోరా పూజలు ఎవరు చేశారు? రేవంత్ చేసిన ఆరోపణలకు ఆధారాలు ఉన్నాయా? హరీష్ రావు సవాలుకు సీఎం ఎలాంటి సమాధానం ఇస్తారు? ఆధారాలు బయటకు వస్తాయా, లేక ఈ వివాదం కోర్టు మెట్టులెక్కుతుందా అన్నది ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది.